సీఎం రేవంత్ రెడ్డి సారు అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అధికారులతోని సమీక్షలు సమావేశాలు నిర్వహణ చేసి దిశానిర్దేశం చేసుడే కాదు, జప్పున ఆర్డర్లను పాస్ కూడా చేస్తున్నాడు. దగ్గర తెలంగాణలో 571 కొత్త బళ్లను స్టార్ట్ చేయనికే పురాగ శ్రీకారం చుట్టిండు. విద్యాశాఖ మంత్రులకు ఆదేశాలను సూతం ఇచ్చిండు. మరి ఇంతకు ఏమా స్కూలు ఏమా కదా వార్త మొత్తం పురాగ సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటనే మీకు చెప్పనీకే మన ధమాకా దాంట్లో తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక ప్రభుత్వ బడులల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు మీటింగ్లో మాట్లాడుకుంటూ వచ్చిండయ్యా. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందియాలనే లక్ష్యంతోనే మేము ముందరకు పోతున్నాం. అందుకు గాను అవసరమైనటువంటి మౌలిక వసతులను, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాలను కల్పన చేయబోతున్నాం. ఎంత ఖర్చైనా మేము వెనుకాడేది లేదని చెప్పి సీఎం సారు క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో దగ్గర 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామాలు, పట్టణాలలో ఈ ఏడాది కొత్తగా 571 బడులను ప్రారంభం చేయబోతున్నాం. ఈ బడులను పునఃప్రారంభమైన ముచ్చట్లల్లా కమాండ్ కంట్రోల్ ఆఫీసులల్లో విద్యాశాఖ అధికారులతోని సీఎం సారు సమీక్షనైతే నిర్వహణ చేసిండు. బోధన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు గట్టిగానే సూచనలు చేసిండయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు ఈలుగా విద్యా వ్యవస్థలను మార్చాలి. హై స్కూలు నుంచి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో రాణించే అవకాశం పక్కా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. ఆ దిశగానే మనం గట్టిగానే అడుగులేయాలి. రాష్ట్రంలో పట్టణీకరణ ఏకంగా సాగుతున్న ముచ్చట్లల్లో విద్యాశాఖ పురపాలక శాఖతోని సమన్వయం చేసుకోవాలి. హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్ల ప్రజా అవసరాల కోసం కేటాయింపు చేసిన స్థలాలలోనే బడులను ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యా సంస్థలను హేతుబద్ధీకరించి ప్రతి బళ్ళల్లో నిర్దిష్ట సంఖ్యల విద్యార్థులు ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత సర్కార్దే. అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులదే. నాణ్యమైన భోజనము, యూనిఫాము, పుస్తకాలు ఇస్తున్నందున విద్యార్థులు పెద్ద సంఖ్యన గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా గొప్ప ముచ్చట. డే స్కాలర్లకు కూడా ఎన్ని అందించే ముచ్చట్లలో కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేసిండయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక ఈ సమీక్షల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సారు, కె కేశవరావు సారు, సీఎంఓ, విద్యాశాఖ పెద్ద ఇంకా చాలా మంది అధికారులే పాల్గొన్నారయ్యా. వాళ్ళందరికీ దిశానిర్దేశం ఆదేశాలను ఎప్పుడే కాకుండా తగిన సూచనలు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు కరాఖండిగా చెప్పిండు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు ఎప్పటికప్పుడు పబ్లిక్ గురించి ఆలోచించుకుంటా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టి అధికారులకు ఆదేశాలను జారీ చేస్తున్న ముచ్చట్ల ప్రతి ఒక్క తెలంగాణ పబ్లిక్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా.